హే చిచ్చా, పొలంకి వచ్చాం. మా పొలంకి వచ్చినాం. సాటర్డే సండే రోజు ఎంజాయ్ చేసినాం. ఎలా ఉందంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి వీకెండ్లోకి వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ రేపు సాటర్డే సండే రోజు పబ్లకి బీర్లు తాగడము, వైన్స్కి వెళ్ళడము అదే పనులు అయిపోతున్నాయి. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇక్కడ రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే మీ ఇష్టం, అప్పుడు మీరు ఏమైనా వేసుకోండి. కానీ ఒక్కసారి భూమిలోకి అడుగు పెట్టి చూడండి, ఆటోమేటిక్గా భూమి లాగేసుకుంటుంది మిమ్మల్ని. ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక్కసారి భూమిలోకి వచ్చిన తర్వాత మీ మైండ్ ఎంత ఫ్రీ ఉంటుందంటే అంత ఫ్రీ ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చి పని చేసి చూడండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీకెండ్ కాదు కదా, రోజు ఆడనే ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ బుడ్డోడు పడిపోయింది, అయ్యో చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి వీకెండ్కి వచ్చి మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చేసే పని కూడా ఎంత తృప్తిగా ఉంటుంది అంటే అంత తృప్తిగా ఉంటుంది. చాలా సుఖంగా ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది చిచ్చా, మామూలుగా ఉండదు భూమిలోకి ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత. ఎందుకంటే ప్రతిదీ మనం తింటున్నామంటే కేవలం ఆ రైతు వల్లనే మనం తింటున్నాం. అర్థమవుతుందా మీకు? వాళ్ళు పండిస్తే కానీ మనం తింటలేము. ఒక్కసారి రైతు కానీ పక్కన నాకెందుకులే అని చెప్పి నేను పక్కన ఉండిపోతా, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి అనుకున్నారనుకోండి, మనం ఏం తినలేము. ముందు భవిష్యత్తుని ఆలోచించుకోండి దయచేసి. ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందంటే రైతు లేకపోతే మనం లేము. ఓకే, నోట్లో అన్నం రైతు కష్టం. అర్థమైందా? అది అన్నమాట. సో మీరు ఒక్కసారి వీకెండ్కి రండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అండ్ ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్ళండి, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బుడ్డోడు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మామూలు ఎంజాయ్ కాదు. ఆయన పని ఆయనకే. ఏం చేస్తున్నారు అంటే అది కాదు, నేను ఏది పడితే అది చేస్తా, మీకేం సంబంధం లేదు, నాకెందుకు పిలుస్తున్నాను అని చెప్పి తిడుతూ ఉన్నాడు. అలా అవి ఫోన్లు పట్టుకొని ఆటలు ఆడి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కాదు కదా, ఏ పిల్లలైనా సరే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వచ్చి కుమ్మేసుకోండి. ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు భూమిలోకి వచ్చిన తర్వాత. ఈ బుడ్డోడు చూడు, అయ్యో అయ్యో, అరే తినకరా రే, అయ్యో తినేసాడు. అయ్యో, ఈ పెద్దమ్మ చూడండి ఎంత బాగా ఈ వయసులో కూడా కష్టపడుతుంది అంటే ఆమె వయసుకి మనము జోహార్ చెప్పాలా. ఎందుకంటే ఆ వయసులో కూడా రైతు అనేది వయసుకి సంబంధం ఉండదండి. కానీ భూమి ఆటోమేటిక్ లాగేసుకుంటుంది, అదొకటే నాకు తెలుసు. ఇక్కడ చూసి నవ్వుతుంది మా పెద్దమ్మ. ఏమో మా అమ్మ. మా అత్తయ్య. మా చెల్లె చూడమంటే చూడట్లేదు, అక్కడనే కిందన నవ్వుకుంటా కూర్చుంది. ఇక మా మామయ్య చూడండి ఎలా తీస్తున్నాడు పారతో. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చెట్టు కింద ఒక్కసారి తిని చూడండి, ఇంకా బాగుంటుంది. మేమైతే తిని చూసాము, చాలా బాగుంది. ఇంకా తినాలనిపించింది గుడ్డు కారంతో. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి రండి, చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది. విలేజ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎన్ని రోజులైనా ఉంటారండి ఇంట్లో, బయటికి రండి. ఎన్ని రోజులైనా కూర్చుంటారు ఇంట్లో, బయటికి వచ్చి ఇలాంటి పని చేయండి, హ్యాపీగా ఉంటారు. ఓకేనా? అందరికీ బాయ్ అండి. మా పని అయిపోయింది, వెళ్తున్నాము. థ్యాంక్ యూ గాయ్స్. వీడియో చూసినందుకు మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ కామెంట్ చేయమని చెప్పండి. సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.